చాలా రకాలైతే ఉన్నాయి. ఇవి ఎంత పెద్దగా ఉన్నాయి. పాయ కర్రీ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఒక చిన్న పని మీద హైదరాబాద్కి అయితే బయలుదేరుతున్నాము. ప్రస్తుతం వచ్చేసి మనం చాకల్మారిలో అయితే ఉన్నాం అనమాట. నాకు ఇష్టమైన దారి ఇదిగోండి, ఇదే బ్యాక్. ఇంకా ఈ పువ్వులు ఎంత అట్రాక్టివ్ అయితే చేస్తారంటే చూడండి ఒకసారి, ఎంత అట్రాక్టివ్ అవుతుంది అన్నమాట ఇది. సో ఇదంతా చాలా బాగుంటాయి. ఇది చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఏమంటుంది ఇది ఇట్లా ఏమో చించుకొని ఇట్లా కొడితే ఏమో పట్టమంటాయి, అదే సౌండ్ వస్తాయి, అదే పువ్వులు. ఇంకా నైట్ అయితే బయలుదేరిన తర్వాత ఇంకా హోటల్లో అయితే వచ్చి ఆగినామన్నమాట ఇప్పుడు. సో మార్నింగ్ వచ్చేసి బయటికి వెళ్ళి ఏమైనా నాష్టా తిన్నాము. ఇంకా ఆల్మోస్ట్ ఎక్కడ వెళ్ళినా కూడా బీఫ్ కర్రీ దొరుకుతుంది. ఇంకా ఏదో ఒకటి దొరికిందిలే అని వీటికి వచ్చి ఇంకా దీంట్లో ఇంకా పాయ కర్రీ అయితే ఆర్డర్ చేసినాం, కానీ పాయాలు లేదంట. అందుకని ఏదో ఒకటి నాయన అని గ్రేవీ అయితే తీసేసుకున్నాం. ఇంకా ఆ యొక్క గ్రేవీలో అయితే చూస్తే మళ్ళీ ఆయిల్ ఎక్కువ ఉంది, అందుకని సపరేట్ గా అయితే మా డాడీ తీసేస్తున్నారు. ఇంకా ఇప్పటికే చాలా సేపు అయిందని నేనైతే తినడం స్టార్ట్ చేసేసాను. పాయ కర్రీ ఇంకా కిచిడి అయితే తెప్పించినాము. సో చూడండి ఇలా అనమాట. పాయాలు అవన్నీ అయిపోయినాయంట, అందుకని జస్ట్ గ్రేవీ అయినా తిందామని అయితే గ్రేవీ తెప్పించుకున్నాము. నేనైతే ఎప్పుడు తినలేదు పాయా గ్రేవీ. సో లెట్స్ ట్రై వన్స్. చేసేసుకొని ఫస్ట్ కిచిడి ఎలా ఉందో ట్రై చేద్దాం. కొంచెం పాయా గ్రేవీ కొంచెం ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి ఎలా ఉంటుందో తెలీదు. ఓకే, దీంట్లో వేసేసుకొని కొంచెం ఓకే టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు. బాగానే ఉంది కదా, బాగానే ఉంది. ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ చాలా బాగుంది. ఇంకా దీంతో పాటు ఇది ఏందో ఆలులు ఇచ్చినారు, ఐ థింక్ ఆలువా ఏంది ఇది, కొంచెం వేసుకున్నాం ఇది కూడా. ఓకే, దాని తర్వాత మా పక్కన వేరే వాళ్ళు పూరి తెప్పించుకొని తింటా ఉంటే ఇది యాడ్ నుంచి వచ్చిందిరా వీళ్ళకని పోయి వాళ్ళకి అడిగితే వాళ్ళు ముందర ఇక్కడ నుంచో తీసుకొని వచ్చి తింటున్నారు. ఆ విషయం మాకు తెలీదు, అందుకని మా డాడీ ఫస్ట్ అక్కడ వెళ్ళిన తర్వాత పూరి తీసుకొని వచ్చినారు. ఓకే గైస్, ఇంకా అయిపోయింది, తినేసినాము. ఇంకా చేతులు కడుక్కొని ఇంకా వెళ్ళిపోదాము. అలాగే ఇంకా పార్సల్ దోశ ఇంకా ఇడ్లీ అయితే వేరే వాళ్ళ కోసం తీసుకుని పోతున్నాము. ఇంకా దాని తర్వాత మనమైతే స్టార్ట్ అయిపోయినాము. ఎక్కడంటే ఒక ఫ్యాక్టరీ దగ్గర అయితే పోతున్నాం ఇప్పటికి, ఎందుకంటే ఆ ఫ్యాక్టరీలో వచ్చేసి ఫర్నిచర్స్ అయితే మేక్ చేస్తుంటారు. ఇంకా మా డాడీ షాప్ ఏందో వర్క్ కొంచెం ఏమైనా చేస్తే అంటే అది ఇక్కడికైతే వచ్చేసాము. సో ఇదికంతా ఏమంటాము బెడ్ అవి అంతా తయారు చేసేదంట ఫ్యాక్టరీ. ఇంకా ఏమంటారు బెడ్ ఇంకా సోఫాలు అవన్నీ రెడీ చేయడానికి అంతా చేస్తున్నారు. సో ఇక్కడ అంటే మా డాడీ షాప్లో కూడా ఇవి అన్నీ ఉన్నాయన్నమాట. మా డాడీ షాప్ కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ అంతా చేస్తున్నారు సోఫాలు ఇవన్నీ. ఇదిగోండి స్పాంజ్ ఇక్కడ పెట్టినారు, స్పాంజ్ అతికించి పెట్టినారు. ఇది ఇదిగోండి సోఫా, ఇది కూర్చోవచ్చు దీని మీద ఇట్లా. ఇదిగోండి ఏమంటారు డైనింగ్ టేబుల్, స్టూల్స్ ఇవన్నీ చూడండి ఇక్కడంతా తయారు చేసి పెడుతున్నారు ఇక్కడ స్టోర్ చేసి. సో ప్లేవుడే కాకుండా స్టీల్లో కూడా చేస్తున్నారు. ఇదంతా ఇక్కడ హార్డ్ వర్క్ ఉన్నాయి ఇవి అంతా. ఇక్కడ చాలా రకాలటువంటి అయితే అన్ని ఉన్నాయి. స్పూన్స్ ఇది జస్ట్ ఫస్ట్ ఫ్లోరే, ఇంకా 1, 2, 3 ఫ్లోర్స్ ఏమి ఉన్నాయి, ఇంకా బేస్మెంట్ కూడా ఉంది. సో చూడండి చాలా రకాలు ఉన్నాయి అన్నమాట. ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇది నాకైతే యూనిక్ అనిపించింది, చూపిస్తానండి. గణేష్ చాలా బాగుంది కదా. సో ఇంకా చూస్తున్నాం ఎంత చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. చూడండి వాయమ్మ చాలా రకాలు. ఇది వచ్చేసి గ్లాస్లో అయితే వచ్చిందన్నమాట. ఇవి అంతా చాలా రకాలు అయితే ఉన్నాయి ఇవి అంతా. సో చాలా పెద్ద స్టోర్ అన్నమాట ఇది అంతా. ప్లేట్ సెక్షన్ అయితే వచ్చేసాము. వాయమ్మ ఎన్ని రకాలు అంటే ప్లేట్స్ ఉన్నాయి, ఫుల్ స్టాక్ ఉన్నాయి అన్నమాట ఇడంతా. వచ్చి చూడవచ్చు ఇక్కడ గైస్ 1, 2, 3 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి పదండి. సో చూడండి అన్ని బాటిల్స్ ఉన్నాయి, ఎంత బాటిల్స్ అయితే పెట్టినారు. ఎంత పెద్దగా ఉంది చూడండి. చూడండి ఇవంతా ఎంత పెద్దగా ఉన్నాయి ఇవంతా. ఇంకా ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చూడండి గైస్. ఇవంతా గ్లాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి పైన అవి అంతా. సో సెకండ్ లెవెల్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడంతా స్టవ్లు, మిక్సీలు అవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇంకా సెకండ్ లెవెల్ మాకు అవసరం లేదు కాబట్టి మళ్ళీ థర్డ్ లెవెల్కి అయితే వెళ్ళిపోతున్నాము.
ఇదిగోండి ఇప్పుడు 3rd ఫ్లోర్లో వచ్చేసి ఇవన్నీ ఉన్నాయి, వాష్ మిషన్స్ ఇవన్నీ ఏమేమి ఉన్నాయి గైస్, ఇదంతా చాలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ప్లేట్లు, ప్లాస్టిక్లు అన్నీ ఉన్నాయి, స్టవ్లు, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు, ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లు అవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ పదన్న ఏం లేదు, పైకి పోదాంపా. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ 4th ఫ్లోర్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఇవన్నీ స్టూల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో చూద్దాం, టేబుల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో చూస్తున్నాం ఇక్కడ. సో ఇంకా లాస్ట్ 4th ఫ్లోర్లో వచ్చేసి ఇవి అన్నీ ఉన్నాయన్నమాట. డైనింగ్ టేబుల్స్ ఇవి కూర్చోడానికి సోఫా సీట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఆల్మోస్ట్ బెడ్స్ అవి ఇవన్నీ కూడా ఉన్నాయి 4th ఫ్లోర్లో అన్నమాట. ఇదిగోండి డైనింగ్ టేబుల్ ఎంత బాగా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ అంతే, ఇదే గైస్ ఇంకా లాస్ట్ 4th ఫ్లోర్. దాని తర్వాత నా ఫోన్కి అయితే కేసు అసలు దొరకడమే లేదు ప్రొద్దుటూరులో, అందుకని హైదరాబాద్లో అయినా దొరుకుతాయని అయితే ఒక హోప్తో అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఇంకా మేము పోయే దారిలో ఫేమస్ ఖైరతాబాద్ ఒక గణేశుడు విగ్రహం అయితే ఇక్కడ ఉందన్నమాట. అది కూడా చూసినాను, చాలా పెద్దగా ఉందన్నమాట ఇది రియల్గా. ఇంకా చాలా షాప్స్ తిరిగిన తర్వాత ఒక షాప్లో అయితే ఇది ట్రాన్స్పరెంట్ కేస్ అయితే దొరికింది. ఏదో ఒకటి లేరా నాయన అని అయితే అది తీసేసుకొని ఇంకా బయలుదేరినాము ప్రొద్దుటూరుకి.